చుట్టము అనుకున్న చట్టం మా శత్రువుగా తయారై మాకే కాదు మా కుటుంబ ప్రజలందరినీ కుటుంబ సభ్యులందరినీ రోడ్డున పడేసింది అని దాంట్లో ఈ 2-3 గంటలు వెయిట్ చేసినా ఏముంది సీనన్న అని వెయిట్ చేస్తున్న నా తమ్ముళ్ళందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు. అసలు ధరణి ఏంటి, ఈ భూభారతి ఏంటి? ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు ధరణిని బంగాళాఖాతంలో వేస్తానని చెప్తే నిజంగా అది నమ్మి తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రైతన్నలు, భూములున్న ఆసాములు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు అంటే ఆనాటి పాలకులకి, ఈనాటి ప్రతిపక్షంలో ఉన్న నాయకులకి ఇంకా జ్ఞానోదయం కాకుండా ఏ భూభారతిని అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు ఏ పేదోడి కన్నీరు తుడవటానికి భూభారతిని తీసుకొచ్చిన మన ఇందిరమ్మ ప్రభుత్వం అసెంబ్లీలో ఈ బిల్లును పెట్టినప్పుడు వీధుల్లో రౌడీల్లా ఆ బిల్లు పెట్టకుండా ఎలా అడ్డుకున్నారో, స్పీకర్ గారి మీద కానీ నా మీద కానీ ఆ కాగితాలు చింపి ఎలా వేశారో ఆనాడు రాష్ట్ర ప్రజలందరూ ప్రత్యక్షంగా చూశారు. అయినా వాళ్ళకి జ్ఞానోదయం రాలే. 2 పర్యాయాలు చెంప చెల్లుమనేటట్టు తెలంగాణ ప్రజలు తీర్పు ఇచ్చినా వారు ఏం తప్పు చేశారో, ధరణిలో ఏమి తప్పులున్నాయో అనేది గ్రహించకుండా ప్రతిపక్షంలో ఉన్నావు కాబట్టి ఏది పడితే అది మాట్లాడతామని, మాట్లాడితే చెల్లుద్దని వారు అనుకున్నారే తప్ప వారు చేసిన తప్పుని గ్రహించకపోవటం నిజంగా దురదృష్టకరం. ఈ వేదిక మీద నుంచి వారిని ఒక్కటే అడగదలుచుకున్నాను. అయ్యా, మీరు 2020 చట్టం చేశారు. చట్టము చేసిన తర్వాత చట్టాలలో లొసుకులు, మీ స్వార్థము, మీ వ్యవహారము అది తర్వాత మాట్లాడతాను. 2020 చట్టం చేసిన తర్వాత ఏ పొద్దైనా, ఏ ఊళ్ళోనైనా, ఏ వాడలోనైనా ఇటువంటి రెవెన్యూ సదస్సుని మీరు పెట్టగలిగారా? నిజంగా మీరు పెట్టి ఉంటే ప్రజలు ఈ ధరణితో ఎంత ఇబ్బంది పడ్డారో ఆ సభలో మీ ఈపు విమానము మోత మోగించి ఉండేవాళ్ళు. భూమికి రైతుకు ఉండే అనుబంధం, తల్లితో బిడ్డకుండే అనుబంధమే రైతుకు భూమితో ఉండేటువంటి అనుబంధం. మరి గత 10 సంవత్సరాలుగా ధరణి పేరుతో ఎంత పెద్ద ఎత్తున ఇబ్బందులు పడ్డారో, మరి ఇక్కడైతే గత అధికారులు లేదా ఇతరులు చేసినటువంటి క్రమంలో భిక్షాటన చేయడం కానీ ఆత్మలు పడ్డారో, మరి ఇక్కడైతే గత అధికారులు లేదా ఇతరులు చేసినటువంటి క్రమంలో భిక్షాటన చేయడం కానీ ఆత్మహత్యలు చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా జరిగినాయి. వాటన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఒరిజినల్గా ఎవరైతే కాస్తులో ఉన్నారో, ఓనర్ ఎవరైతే ఉన్నారో వారికే హక్కులు కల్పించాలన్నటువంటి లక్ష్యంతో, ఎవరికైతే చెందుతుందో భూమి వారికే చెందాలన్నటువంటి ఒక చిత్తశుద్ధితో మన ముఖ్యమంత్రి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు మన ఇన్ఛార్జ్ మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి, మనకు పెద్ద ఎత్తున ఇండ్లు ఇస్తున్నటువంటి మంత్రి మా సోదరుడు సీనన్న గారు, పొంగులేటి సీనన్న గారు ఈ యొక్క మరి భూభారతిని మన రాష్ట్రంలో 4 ప్రాంతాలు సెలెక్ట్ చేస్తే 4 మండలాలు సెలెక్షన్ చేస్తే 4 ములుగు జిల్లాలోనే వెంకటాపూర్ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా సెలెక్ట్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భూమి అనేది మరి ఒక ఆదాయం, ఒక ఆత్మగౌరవం, ఒక బలం. భూమి ఉంటే మన దగ్గర ఎవరైనా అప్పిస్తారు. భూమి ఉంటే మనం పంట ఎంతైనా తీసుకోవచ్చు. ఇవాళ ఆ పంట వస్తుంటే మరి రైతుకు 500 బోనస్ ఇస్తున్నాం. అదే బోనస్ ద్వారా కొన్న వడ్లను ఇవాళ బియ్యం పట్టించి పేదింటి బిడ్డలు ఒక్కరి పేరు మీద 6 కిలోలు ఇస్తే మినిమం ఒక్క మనిషికి 300 రూపాయలు సన్న బియ్యం మీరు బయట పెట్టి కొనుక్కుంటే ఈరోజు ఫ్రీగా మన ప్రభుత్వం ఇస్తుంది. ఇట్లా భూమి అనేక రకాలుగా మనకొక మరి ధైర్యం. కాబట్టి ఈ ధైర్యాన్ని ధరణి పేరుతో
గత 10 సంవత్సరాలలో దగా చేయడం జరిగింది. ఇందాక ఒక రైతు చెప్పిండు, నా భూమి ఉండే ఆయన చేతిలో నేను చూసిన మరి వైఎస్ఆర్ గారి గవర్నమెంట్లో ఇచ్చిన పట్టా కూడా కనబడుతుంది. తర్వాత గత ప్రభుత్వం ఇచ్చిన పట్టా ఉంది. తర్వాత దాన్ని నెంబర్ రద్దు చేసి ఇంకోవరి పేరు ఎక్కిచ్చేసిరాడు. అంటే గతంలో పట్టా ఆయనదే ఉంది, మధ్యలో కూడా పట్టా ఇచ్చిర్రు, మోకా మీద కూడా ఆయనే ఉన్నాడు. కానీ మరి ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి వాళ్ళు, మరి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు, అధికారం ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది మరి అధికారులను బెదిరించో లేదో లోబర్చుకోనో వాళ్ళ పేర్లు తీసేసినటువంటి పరిస్థితి. దేశానికి వెన్నెముక రైతు. రైతు లేనిదే రాజ్యం లేదు. ఈరోజు రైతు 6 గాలాలు కష్టపడి పండించి పంట చేతికొచ్చి ఈరోజు మరి ప్రజల్లోకి మనం బతుకుతున్నామంటే రైతు కష్టపడితేనే ఈరోజు మనం బతుకుతా ఉన్నాము. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మొట్టమొదట రైతు గురించి ఆలోచించినటువంటి ముఖ్యమంత్రిగా ఆయన చరిత్రలో నిలిచిపోయాడు. ఆయన ఎప్పుడు కూడా అనేవాడు, రైతు అనేవాడు ఇలా ఒకరికి దానం చేయాలి కానీ ఇట్లా చేయి జాచి అడగకూడదు అని చెప్పి పదే పదే చెప్పేవాడు. అదే పద్ధతిలో ఆయన ఆ రోజు మనకు ఉచిత కరెంట్ ఇచ్చారు, సబ్సిడీ మీద మనకు విత్తనాలు ఇచ్చారు, మీ అందరికీ కూడా గిట్టుబాటు ధర కల్పించారు. ఈ విధంగా ఆ రోజు రైతులకు ఏమేం కావాలో అన్ని అవకాశాలు కల్పించినటువంటి గొప్ప వ్యక్తి, మహనీయుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత వచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను ఏమాత్రం పట్టించుకోకపోగా ధరణి పేరిట ఒక పోర్టల్ని తీసుకొచ్చి రైతుల నోట్లో మట్టి కొట్టి మరి దాంట్లో కొన్ని లొసుగులు పెట్టి ఆ లొసుగులను వాళ్ళ అవకాశంగా తీసుకొని ఆ భూములు ఏవైతే రైతులు ఉన్నాయో మరి వాళ్ళ మనుషుల పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యేటట్టుగా పాస్ పుస్తకాలు తయారు చేసుకొని ఈరోజు అసలు రైతు పక్కకెళ్ళి ఎవరో బయట వాళ్ళు వచ్చి అనుభవిస్తున్నటువంటి సంఘటనలు కోకొల్లలు. అంతేకాకుండా ఆ రోజు ఇందిరమ్మ ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని తెచ్చి ఒక్క భూస్వామికే 100 ఎకరాలు ఉండకూడదు, ఎవరికైతే భూమి లేదో వాళ్ళకు భూమి పంచాలి అని ఒక లక్ష్యంతో ఒక మనిషికి ఇంతే భూమి ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండొద్దు అని ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని తెచ్చి ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులకు సరిపోను భూమి వదిలేసి మిగిలిన భూమంతా కూడా తీసుకొని ఆ రోజు మరి దళితులకు పేదలకు పంచినటువంటి ఘనత మరి ఆ రోజు ఇందిరాగాంధీది. మరి ఆ భూములను కూడా ఈ ధరణి పేరిట మన పోయిన గవర్నమెంట్లో వాళ్ళ నాయకుల పేరు మీద మరి రిజిస్ట్రేషన్లు చేసుకొని అది కూడా ప్రజల నుంచి లాక్కోవడం జరిగింది. ఇకపోతే అప్పుడు దొరలు గ్రామాలలో ఉండేవాళ్ళు, ఆ దొరల భూములు కోకొల్లలు ఉండేటివి, అన్నలు బాతిన జెండాలు ఉండేవి, లేకపోతే సీలింగ్లో పోయిన ల్యాండ్లు ఉండేవి. ఈ ధరణి వచ్చినాక దేశ విదేశాలకు పారిపోయినటువంటి దొరలందరూ కూడా మళ్ళా గ్రామాల్లోకి వచ్చి వాళ్ళ భూములను కోట్ల రూపాయలకు అమ్ముకొని మళ్ళీ వెళ్ళిపోయాడు. పోయేటువంటి అవకాశం కేసీఆర్ కల్పించడం జరిగింది. అంటే ఇది మొత్తం ప్రక్రియ చూస్తే ఆయన ఒక రైతుల గురించి తప్పితే అందరి గురించి ఆలోచించాడు. రైతులను మోసం చేయడమే లక్ష్యంగా ధరణి పోర్టల్ని ఆయన ప్రారంభించాడు. దాని తర్వాత రైతుల్లో అంటే ప్రజల్లో గ్రామాల్లో ఎన్ని సమస్యలు మొదలయ్యాయో మీకే తెలుసు. పొద్దున్న లేస్తే రైతు అనేవాడు తనకు కనీసం ఒక గెట్టు కాడ 1 ఇంచు భూమి కదిలినా కూడా బాధపడతాడు. ఆ గెట్టు పంచాయతీ మొదలవుతుంది, నా భూములకు నీ గెట్టు వచ్చింది అని. అటువంటిది ఎకరాల భూములు ఈరోజు మీ నుంచి లాక్కుంటే మీ బాధ ఎలా ఉంటుందో మరి పోయిన ప్రభుత్వానికైతే తెలియలేదు కావచ్చు, కానీ ఈ ప్రభుత్వం ఇందిరమ్మ పాలన చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇందిరమ్మ రైతుల గురించి ఆలోచించినటువంటి ఆమె ఆలోచనను ఆసరాగా చేసుకొని రేవంత్ రెడ్డి గారు మన అన్న పొంగులేటి శ్రీనన్న ఇద్దరు కూడా రైతుల ఏడుపు, రైతుల కళ్ళల్లో నీళ్లు రావద్దు, వాళ్ళు కోల్పోయిన భూములన్నీ కూడా వాళ్ళ పేరిట మళ్ళీ రాసియాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి మీ కళ్ళల్లో నీళ్లు తుడిచేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఇందులో అన్నిటికీ కూడా అవకాశం ఉంది. పోయిన దాంట్లో ఏదైనా అప్లై చేసుకుందామంటే ఎందులో అప్లై చేసుకోవాలో తెలియదు. అప్లై చేసుకున్నప్పుడల్లా 1000 రూపాయలు కట్టాలి. అది మళ్ళీ పోయి ఎంఆర్ఓ దగ్గర అడిగితే ఇది ఈ సెక్షన్ కింద కదా ఆ సెక్షన్ కింద అప్లై చేసుకోవాలంటాడు.
మళ్ళా రైతు పోయి మళ్ళీ 1000 రూపాయలు కట్టి మళ్ళీ అప్లై చేసుకుంటాడు. మళ్ళీ పోయే వరకు ఇది కాదు ఇంకోటి అంటారు. ఈ విధంగా వాళ్ళకు పాపం ఆ పైసలు కట్టుకుంటూ ఆఫీసుల చుట్టూ మీ సేవా సెంటర్ల చుట్టూ తిరగడమే జరిగింది. కానీ ఎవ్వరికీ కూడా దాంట్లో ధరణిలో న్యాయం జరగలేదు అనేది మీ అందరికీ కూడా తెలుసు. మరి ఆ విధంగా మీరు ఇబ్బంది పడ్డ పరిస్థితులను గమనించి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి ఈ భూభారతి అనేటువంటి ఒక గొప్ప చట్టాన్ని ఈరోజు మనకు ఒక తల్లి లాంటి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ కోసం మా R9 తెలుగు న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.